హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెట్ తెలుగు ఛానల్. ఈరోజు మనం సీటెట్ అంటే ఏంటి, అందులో ఎన్ని పేపర్స్ ఉంటాయి అండ్ ఈచ్ పేపర్కి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నది ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్. ఈ ఎగ్జామ్ అనేది హిందీలో అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి టోటల్ 150 మార్క్స్కి ఉంటుంది అండ్ ఈ ఎగ్జామ్కి టైం డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours, అంటే 150 minutes. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 minute మాత్రమే ఉంటుంది. సో ఈ ఎగ్జామ్లో టోటల్ 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి 150 మార్క్స్కి ఉంటుంది, పేపర్ 2 కూడా 150 మార్క్స్కి ఉంటుంది. ఇప్పుడు పేపర్ 1లో టోటల్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్ 30 మార్క్స్కి ఉంటుంది. ఆ 5 సబ్జెక్ట్స్ ఏంటేంటివి అంటే, ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ. ఈ సబ్జెక్ట్ 30 మార్క్స్కి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ 1, ఆ తర్వాత లాంగ్వేజ్ 2. ఇక్కడ మీరు లాంగ్వేజ్ 1గా కానీ లాంగ్వేజ్ 2గా కానీ తెలుగు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ 30 మార్క్స్ మాత్రమే మీకు తెలుగులో ఉంటాయి. మిగతా 120 క్వశ్చన్స్ కూడా హిందీలో అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటాయి. సో నెక్స్ట్ ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ కూడా సేమ్ 30 మార్క్స్కి ఉంటాయి. అండ్ లాస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఇది కూడా 30 మార్క్స్కి ఉంటుంది. సో ఇది పేపర్ 1లో ఉన్న 5 సబ్జెక్ట్స్. సో నెక్స్ట్ పేపర్ 2. పేపర్ 2 కూడా టోటల్ 150 మార్క్స్కి ఉంటుంది. ఇందులో కూడా సేమ్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ, 30 మార్క్స్కి వస్తాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2. ఈ లాంగ్వేజ్ 1 కూడా 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 కూడా 30 మార్క్స్. ఆ తర్వాత మీరు బీఈడీలో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో సబ్జెక్ట్, మ్యాథ్స్ అండ్ సైన్స్ 60 మార్క్స్కి వస్తుంది. లేదు అంటే సోషల్ స్టడీస్ అండ్ సైన్స్ 60 మార్క్స్కి వస్తుంది. సో ఇవి పేపర్ 2లో ఉన్న సబ్జెక్ట్స్. ఈ 2 పేపర్స్లో కూడా 3 సబ్జెక్ట్స్ కామన్ ఉంటాయి. అవి ఏంటేంటివి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2. ఈ 2 పేపర్స్లో కూడా ఈ 3 సబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయి, సేమ్ టాపిక్స్. సో ఈరోజు మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీకి సబ్జెక్ట్ యొక్క సిలబస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ, ఇందులో నుంచి మనకి 30 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 30 మార్క్స్. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్. ఈ చైల్డ్ డెవలప్మెంట్ నుంచి మనకి 15 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 15 మార్క్స్. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఆల్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్. ఇందులో ఏంటంటే పిల్లలు ఎలా డెవలప్ అవుతారు, టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటి, స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటి, అండ్ ఆ డెవలప్మెంట్ పిల్లల లెర్నింగ్తో ఎలా రిలేట్ అయ్యి ఉంది అన్న విషయాలు ఇందులో కవర్ అవుతాయి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ఇందులో ఏంటి అంటే డెవలప్మెంట్లో ఎన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అవి ఏంటేంటివి అన్నవి ఈ టాపిక్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇందులో ఏంటి అంటే పిల్లలు డెవలప్ అయ్యేటప్పుడు, పెరిగేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిన హెరిడిటీ, ఇంకా వాళ్ళ ఎన్వైర్న్మెంట్ అంటే వాళ్ళు ఉన్న పర్యావరణం పిల్లల మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నది ఈ టాపిక్. నెక్స్ట్ సోషలైజేషన్ ప్రాసెస్. ఇక్కడ ఏంటి అంటే పిల్లలు సొసైటీలో ఉన్నప్పుడు, అంటే వాళ్ళ టీచర్స్ తోటి, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, పేరెంట్స్తో ఉన్నప్పుడు వాళ్ళతో పిల్లలు ఎలా ఇంటరాక్ట్ అవుతారు, అండ్ ఇందులో ఫ్యూ ఇంపార్టెంట్ థియరీస్ ఉన్నాయి. లైక్ ఈకోలాజికల్ మోడల్ కానివ్వండి, సిహెచ్ కూలీ ఇచ్చిన లుకింగ్ సెల్ఫ్ గ్లాస్ థియరీ, అండ్ జిహెచ్ మేడ్ ఇచ్చిన ఐ అండ్ మీ థియరీ. ఇలా కొన్ని ఇంపార్టెంట్ థియరీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇందులో చదవాలి. నెక్స్ట్ పియాజే ఇచ్చిన కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ, కోల్బర్గ్ ఇచ్చిన మోరల్ డెవలప్మెంట్, వైగాట్స్కి ఇచ్చిన సోషియో కల్చరల్ థియరీ. ఈ థియరీస్ చదువుకోవాలి. అండ్ ఈ థియరీస్కి ఏమేమి క్రిటిక్స్ ఉన్నాయి, ఎవరెవరు వీళ్ళ థియరీస్ని క్రిటిసైజ్ చేశారు అన్న పాయింట్స్ కూడా చదవాలి. ఆ తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్ అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అనేది జాన్ డి చికాగోలో స్టార్ట్ చేశారు. సో ఈ చైల్డ్ సెంటర్డ్ గురించి కూడా చదువుకోవాలి. నెక్స్ట్ క్రిటికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ కన్స్ట్రక్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
అంటే ఇందులో ఏంటంటే పిల్లలు ఇంటెలిజెన్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, వాళ్ళ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు అన్నది ఉంటుంది. ఈ ఇంటెలిజెన్స్లో కూడా ఫ్యూ థియరీస్ ఉన్నాయి, అవి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ డైమెన్షన్స్లో ఏ ఇంటెలిజెన్స్ ఉంటుంది అని. అండ్ ఇక్కడ మల్టీ డైమెన్షనల్ థియరీ కూడా ఉంటుంది, అది మనకి థర్స్టోన్ ఇచ్చాడు ప్రైమరీ మెంటల్ అబిలిటీస్ పైన. సో అది కూడా ఇంపార్టెంట్ థియరీ. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాంగ్వేజ్ అండ్ డెవలప్మెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ ఏంటి అంటే పిల్లల్లో ఫస్ట్ లాంగ్వేజ్ వస్తుందా లేదంటే థాట్ ఫస్ట్ వస్తుందా, అండ్ పియాజే కానీ వైగాట్స్కి వీళ్ళందరూ, స్కిన్నర్, చామ్స్కీ వీళ్ళందరూ కూడా లాంగ్వేజ్ అండ్ థాట్ పైన ఏమేమి చెప్పారు అన్నది కూడా చదువుతాం మనం ఈ టాపిక్లో. నెక్స్ట్ వచ్చేసి జెండర్ యాజ్ సోషల్ కన్స్ట్రక్ట్, జెండర్ రోల్స్, జెండర్ బయాస్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీస్. ఇక్కడ ఏంటి అంటే సొసైటీలో జెండర్ రోల్స్ ఎలా చూడబడతాయి అంటే ఫీమేల్, మేల్ ఇవన్నీ కూడా. అండ్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీస్కి వచ్చేసరికి టీచర్ అనేవారు జెండర్ న్యూట్రల్గా ఉండాలి, ఎవరి సైడ్ కూడా పార్షియాలిటీ అనేది చూపించకూడదు. సో నెక్స్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అమాంగ్ లెర్నర్స్, అండర్స్టాండింగ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ డైవర్సిటీ ఆఫ్ లాంగ్వేజ్, క్యాస్ట్, జెండర్, కమ్యూనిటీ, రిలీజియన్ ఎట్సెట్రా. సో ఇక్కడ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్లో కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో అవి ఎందుకు ఉంటాయి, దేనివల్ల ఉంటాయి అంటే లాంగ్వేజ్ కానీ, పిల్లల బ్యాక్గ్రౌండ్, క్యాస్ట్, జెండర్ ఇవన్నీ కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్కి రీజన్స్. సో యాజ్ ఏ టీచర్ మనం ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిస్టింక్షన్ బిట్వీన్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ SBA, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ CCE, పర్స్పెక్టివ్ అండ్ ప్రాక్టీస్. ఈ అసెస్మెంట్ అనేది మీకు ప్రతి సబ్జెక్ట్లో కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ అసెస్మెంట్ గురించి చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫార్ములేటింగ్ అప్రోప్రియేట్ క్వశ్చన్స్ ఫర్ అసెసింగ్ రెడీనెస్ లెవెల్స్ ఆఫ్ లెర్నర్స్, ఫర్ ఎన్హాన్సింగ్ లెర్నింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఇన్ ది క్లాస్ రూమ్ అండ్ ఫర్ అసెసింగ్ లెర్నర్స్ అచీవ్మెంట్. సో ఇక్కడ ఏంటి అంటే పిల్లలు మనం చెప్పిన టాపిక్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారు, వాళ్ళ ఓన్గా ఆ టాపిక్ పైన ఎలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నారు అన్నది మనం ఇక్కడ ఈ టాపిక్లో కవర్ అవుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ చైల్డ్ డెవలప్మెంట్. ఇందులో నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఆ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్. ఇక్కడ మనకి ఈ టాపిక్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనగానే మనము ఒక యాక్ట్ అనేది చదువుకోవాలి, దట్ ఈస్ RPWD యాక్ట్. ఇది మనకు 2016లో వచ్చింది. ఈ యాక్ట్ చదువుకోవడం కూడా కొంచెం ఇంపార్టెంట్. సో ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి అడ్రసింగ్ లెర్నర్స్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఇంక్లూడింగ్ డిసడ్వాంటేజ్ అండ్ డిప్రైవ్డ్. సో ఇందులో ఏంటి అంటే మనం డిఫరెంట్లీ ఏబుల్ పిల్లల గురించి చదువుతాము, అలాగే వాళ్ళ కోసం మన గవర్నమెంట్ ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది అన్న విషయాలు కూడా ఈ టాపిక్లో కవర్ అవుతాయి. ఆ తర్వాత అడ్రసింగ్ ది నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిఫికల్టీస్, ఇంపైర్మెంట్ ఎట్సెట్రా. సో పిల్లలు నేర్చుకునేటప్పుడు ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు, లైక్ డిస్లెక్సియా, డిస్కాలిక్యులియా ఇవన్నీ కూడా ఇందులో చదువుతాము. ఆ తర్వాత అడ్రసింగ్ ది టాలెంటెడ్, క్రియేటివ్, స్పెషల్లీ ఏబుల్ లెర్నర్స్. సో ఇక్కడ ఏంటి అంటే మనం పిల్లల్లో ఉన్న క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయాలన్నా, బయటకు తీసుకురావాలన్నా కూడా మనం ఎలాంటి క్వశ్చన్స్ ఫామ్ చేయాలి యాజ్ ఎ టీచర్స్, టాలెంట్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. సో ఇది సెకండ్ కాన్సెప్ట్, దట్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్. ఇందులో నుంచి మనకి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత ఇందులో థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి, థర్డ్ పార్ట్ వచ్చేసి లెర్నింగ్ అండ్ పెడగాలజీ. ఈ లెర్నింగ్ అండ్ పెడగాలజీ నుంచి మనకి 10 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి హౌ చిల్డ్రన్ థింక్ అండ్ లెర్న్, హౌ అండ్ వై చిల్డ్రన్ ఫెయిల్ టు అచీవ్ సక్సెస్ ఇన్ స్కూల్ పర్ఫార్మెన్స్. సో ఇందులో ఏంటి అంటే పిల్లలు ఎలా ఆలోచిస్తారు, పిల్లలు ఎలా నేర్చుకుంటారు అన్న విషయాలు కవర్ చేస్తాము. అండ్ ఇందులో మనం ఫ్యూ థియరీస్ కూడా చదువుతాం, క్లాసికల్ కండిషనింగ్, ఆపరెంట్ కండిషనింగ్, ఇలాంటి ఫ్యూ థియరీస్ కూడా ఇందులో చదవడం చాలా ఇంపార్టెంట్. సో దట్ మీకు ఈ పిల్లలు ఎలా చదువుతారు అన్న విషయం గురించి ఇంకెక్కువ క్లియర్గా మనకి ఐడియా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బేసిక్ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్, చిల్డ్రన్ స్ట్రాటజీస్ ఆఫ్ లెర్నింగ్, లెర్నింగ్ యాజ్ ఎ సోషల్ యాక్టివిటీ, సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ లెర్నింగ్.
సో ఇందులో ఏంటి అంటే పిల్లలు ఎలా నేర్చుకుంటారు, వాళ్ళు నేర్చుకునే విధానం బట్టి టీచర్స్ ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలి, లైక్ ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, ఇవన్నీ కూడా మనం స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇలాంటి విషయాలన్నీ ఈ టాపిక్లో కవర్ అవుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ యాజ్ అ ప్రాబ్లమ్ సాల్వర్ అండ్ అ సైంటిఫిక్ ఇన్వెస్టిగేటర్. సో ఇందులో ఏంటి అంటే మనం పిల్లల్ని ఒక ప్రాబ్లమ్ సాల్వర్గా చూస్తూ ఉంటాం. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆల్టర్నేటివ్ కాన్సెప్షన్స్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ చిల్డ్రన్, అండర్స్టాండింగ్ చిల్డ్రన్ ఎర్రర్స్ యాజ్ సిగ్నిఫికెంట్ స్టెప్స్ ఇన్ ది లెర్నింగ్ ప్రాసెస్. సో ఇక్కడ ఏంటి అంటే పిల్లలు కాన్సెప్ట్స్ని ఎలా నేర్చుకుంటారో, ఆ నేర్చుకునేటప్పుడు ఎలాంటి ఎర్రర్స్ చేస్తారు, సో ఆ ఎర్రర్స్ టీచర్స్గా మీరు ఎలా కవర్ చేయాలి అన్నది ఇందులో ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఫ్యూ థింగ్స్ ఉన్నాయి, లైక్ కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్, మోటివేషన్ అండ్ లెర్నింగ్. ఈ మోటివేషన్ దగ్గరకు వచ్చేసరికి ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అని ఉంటుంది, అది కూడా మీరు చదువుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి అంటే నేర్చుకునేటప్పుడు, దట్ ఈస్ వైల్ లెర్నింగ్, ఫ్యూ ఫ్యాక్టర్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి, లైక్ పర్సనల్ కానీ ఎన్వైర్న్మెంట్ కానీ. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని గురించి కూడా మనం ఇందులో నేర్చుకుంటాం. దట్ ఈస్ లాస్ట్ టాపిక్, ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు లెర్నింగ్ అండ్ పర్సనల్ ఎన్వైర్న్మెంట్. సో ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ సబ్జెక్ట్ యొక్క సిలబస్. సో అప్కమింగ్ వీడియోస్లో ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని ఇన్ డీటెయిల్గా చూసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.